వెల్కమ్ టు ఎస్వీఆర్కే 9 న్యూస్ ఛానల్. విజయవాడ ధర్నా చౌక్ లో FAPTO ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమీక్ష ధర్నా. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఫ్యాక్టో రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలి, మధ్యంతర వృత్తి, టెట్, CPS రద్దు, కారుణ్య నియామకాలు, పెండింగ్ బకాయిలు, DAలు ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. ప్రభుత్వం తన డిమాండ్స్ పరిష్కరించలేని పక్షంలో చలో సెక్రటరీకి పిలుపు. ఆగస్టు 1st వీక్ లో చలో సెక్రటరియట్ కి పిలుపునిస్తా. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో కలెక్టర్ కి వినతి పత్రం అందించనున్న ఉపాధ్యాయులు. మరి కాసేపట్లో కలెక్టరేట్ లో కలెక్టర్ కి వినతి పత్రం అందించనున్న FAPTO సభ్యులు. ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా ఫ్యాప్టో తరఫున ఇక్కడ ధర్నా చౌక్ లో ధర్నా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా PRC కమిషన్ ఇంతవరకు కూడా నియమించలేదు. 2023లో నియమించాల్సిన PRC కమిషన్ ని ఇప్పటి వరకు ఆ కమిషన్ నియామకమే జరగనప్పుడు కనీసం 10 సంవత్సరాల గ్యాప్ వస్తుంది PRCకి. అదేవిధంగా 30% IR ఇస్తాం మేము రాగానే అధికారంలో అని చెప్పారు. దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా IR ప్రకటన అనేది ఇంతవరకు రాలేదు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న 4 DA బకాయిల్ని చెల్లించాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమైన ఈ సమస్యలతో పాటు ఆర్థిక పరమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఈ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల మీద ఇంకొక సమస్య ప్రధానంగా ముందుకొచ్చింది. అది ఇన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకి టెట్ పరీక్షని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాలన్నది. నిజానికి మేమంతా కూడా DSC క్వాలిఫై అయ్యి వచ్చిన వాళ్ళం. అంటే ఉపాధ్యాయుల సర్వీస్ లో వచ్చేటప్పుడు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఒక క్వాలిఫైయింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను పెట్టి దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఇవాళ రోజున విద్యా హక్కు చట్టం 2009లో జరిగిన తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా టెట్ క్వాలిఫై అయ్యారు. అంతకుముందు దాదాపు 25 ఏళ్ల ఉద్యోగం చేసిన ఉపాధ్యాయులందరూ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆ టెట్ పరీక్షను మళ్ళీ ఉత్తీర్ణులు కావాలన్నది. మనం DSC సెలక్షన్ ఏదైతే వచ్చామో అది ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నది ఆ రోజున సెలక్షన్ కమిటీ ద్వారా వచ్చిన దానికి విఘాతం కలిగించే విధంగా ఉంది. అయితే దీనికోసం పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది. విద్యా హక్కు చట్టానికి ఆ చట్ట సవరణ చేసి దాదాపు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉద్యోగ జీవితంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల్ని తిరిగి మళ్ళీ అర్హత పరీక్షను రాయమంటం నుంచి తప్పించాలని, పార్లమెంట్ లో విద్యా హక్కు చట్టానికి సవరణ కల్పించాలని ప్రధానమైన డిమాండ్ ఇది. ఇవాళ రోజున ఈ 4 ముఖ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలన్నీ కూడా ఉన్నాయి. కారుణ్య నియామకాలు ఇంతవరకు కూడా ఇవ్వటం లేదు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను చెల్లించడం కొంతమేర చేస్తున్నారు. కానీ సరెండర్ లీవ్ ఏనాడో 2021-22 సంవత్సరాల్లో సరెండర్ లీవ్ ఇచ్చినట్లుగా అది ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా చూపించుకున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా సరెండర్ లీవ్ చెల్లించడం జరగలేదు. అదేవిధంగా రకరకాలైన సమస్యలతో లీప్ అనే ఒక యాప్లను తొలగించమని చెప్తుంటే బోధన తప్ప ఇతర పనులేమి మాకు ఇవ్వద్దని చెప్తుంటే ఒకే ఒక యాప్ ఉందని చెప్తూ లీప్ యాప్ లోనే రకరకాలైనటువంటి వివిధ టైల్స్ ని పెట్టి వాటి ద్వారా ఉపాధ్యాయుల్ని బోధన నుంచి దూరం చేస్తున్నారు. అదే సందర్భంలో వీటన్నిటికీ కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ రోజున ఫ్యాప్టో రాష్ట్ర సంఘం పక్షాన ఉపాధ్యాయ సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఎన్ వెంకటేశ్వర్లు డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఫ్యాప్టో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లోనూ ఫ్యాప్టో పెద్ద ఎత్తున ర్యాలీలు, పికెటింగ్ల పేర్లతోటి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేస్తా ఉన్న వేలాది మంది ఉపాధ్యాయులందరూ కూడా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చారు. ఈ రోడ్ల మీదకి రావడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 1/7/2023 నుంచి రావాల్సినటువంటి 12వ PRC చైర్మన్ ని 3 సంవత్సరాల గడువు పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం చైర్మన్ నియమించేటువంటి పని కూడా చేయకుండా తాత్సార్యం చేయడానికి నిరసనగానే దశల వారీ పోరాట కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టామనేటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. గతంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ PRC నాకు వదిలేయండి బ్రదర్, ఖచ్చితంగా రాబోయే కాలంలో మెరుగైన PRC ఇస్తా ఉన్నారు. మేము కోరుతున్నటువంటిది వారు చెప్పి ఇప్పుడు సంవత్సరం అయినప్పటికీ కూడా ఆ విధమైనటువంటి ఆచరణ తీసుకునేటువంటి సందర్భం, ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో సందర్భంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేము అధికారంలోకి వస్తే మెరుగైనటువంటి PRC ఇస్తాం, సకాలంలో DAలు ఇస్తాం, ఉద్యోగ ఉపాధ్యాయులకు కావాల్సిన బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. బకాయిలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ప్రయత్నం చేసిన 12వ PRC చైర్మన్ ఇవ్వకుండా 3 సంవత్సరాల గడువు ఈ రోజు గడిచిపోయినటువంటి కాలం ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే ఈ కమిషన్ ఉన్నటువంటి. తక్షణం కమిషన్ నియమించాలి. 1/7/2023 నుంచి రావాల్సిన
కమిషన్ చైర్మన్ నియమించడంతో పాటు ఐఆర్ 30% రిలీజ్ చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క వేతనాన్ని పెంచే ప్రయత్నం చేయాలి ధరలకి అనుగుణంగా అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే ఈ రోజుకి 5 డిఏలు జూలై నాటికి 5 డిఏలు వాళ్ళు సకాలంలో డిఏలు ఇస్తానన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు డిఏలు ఇవ్వకుండా కాలయాపన చేస్తా ఉన్న దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి ఆర్థిక పరిస్థితిని సాగ్గా చూపడానికి కూడా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందజేయటంలో చేరవేయటంలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నాం. అందుకని ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వంలో భాగం, ప్రజల్లో భాగం, మా సంక్షేమాన్ని చూడాల్సింది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా 12వ కమిటీ చైర్మన్ నియమించాలి, 5 డిఏలు ఇవ్వాలి. అలాగే ఈరోజు టెట్ 2010 కంటే ముందు ఎవరైతే ఉద్యోగ నియామకం పొందారో దానిలో విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి 23 సెక్షన్ ని ఖచ్చితంగా రద్దు చేసి టెట్ నుంచి మినహాయించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు స్పెషల్ టెట్ వేసినప్పటికీ దానిలో రాయితీలు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. అన్ని రకాల రాయితీలు ఇవ్వాలి. ఇవాళ 30 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయించాలనేటువంటి ప్రధానం. అలాగే ఈ రోజు 2003 డిఎస్సి ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ ఇచ్చినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూనే 2004 తర్వాత అపాయింట్ అయినటువంటి సిపిఎస్ ఉద్యోగులు వేలాది మంది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పాత పెన్షన్ ఇవాళ జిపిఎస్ యూపీఎస్ లాంటి పథకాలు కాకుండా పాత పెన్షన్ ని అమలు చేసేటువంటి ప్రయత్నం వైపు ప్రభుత్వం వెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రోజు ఈ పికెటింగ్, ఈ ధర్నా కార్యక్రమంతో ఉద్యమం ఆగదు. భవిష్యత్తులో ప్రభుత్వం జోక్యం చేసుకుని 12వ కమిటీ చైర్మన్ నియమించకపోతే మరొక బిఆర్టీఎస్ ఉద్యమానికి వెళ్తాం. లేకుంటే ఖచ్చితంగా సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి కూడా భవిష్యత్తులో పిలిపిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ వెంటనే 12వ కమిటీ చైర్మన్ 30% ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.